ఈ విషయం మీకు తెలుసా? ఫ్లష్ ట్యాంక్ బిగించే ముందు ఫస్ట్ ఈళ్ళు బాక్స్ ఓపెన్ చేసుకుంటే, ఇలా వస్తువులన్నీ ఉంటాయి దీంట్లో. బెండ్స్, దాని స్క్రూస్ అన్నీ ఇచ్చింటాడనమాట. సో, ఈ రబ్బర్స్ అని ఎవ్రీథింగ్ ఉంటాయనమాట. చెక్ చేసుకున్న తర్వాత, ఇలా దాని తర్వాత బెండ్ ఉంది గదా! బెండ్‌కి ఇలా రబ్బరేసి, చిన్న రబ్బర్ ఇచ్చింటాడు. వేసిన తర్వాత యాస్ ఈ బెండ్ క్యాప్ ఇచ్చింటాడు గదా! క్యాప్‌లోకి ఇలా టైట్ చేసి బిగించేసేయాలి దీన్ని. బెండ్‌లోకి ఏసేసిన తర్వాత నెక్స్ట్ బాల్ సెట్ అన్నమాట. బాల్ సెట్టు మనకు ఏ సైడ్ కావాలో, ఏ సైడ్ బిగిస్తామో దానికి తగ్గట్టుగా ఇలా థ్రెడ్డింగ్ ఇచ్చింటాడు కాబట్టి, థ్రెడ్డింగ్ ఇలా బాల్‌ని స్ట్రైట్ చేసుకోవాలి ఫస్టు. బాగా టైట్ చేసుకోవాలి. దాని తర్వాత ఇలా ఫ్లష్ ట్యాంకు బెండేసి ఇలా సెట్ చేసుకోవాలి. ఏ సైడ్ మనకు కావాలో ఆ సైడ్‌కి సెట్ చేసుకోవాలి. ఇలా టర్నింగ్ తగలకుండా. ఎందుకంటే మిస్టేక్‌గా తగిలినా ఎక్కువ రఫ్ వచ్చినా కూడా లీక్ వచ్చేస్తుంది కాబట్టి. సెట్ చేసిన తర్వాత ఇలా ఫ్లష్ రబ్బర్ ఉంది కదా! రబ్బరు ఇలా సీట్‌కేసి బిగించుకోవాలి ఫస్టు. బిగించుకున్న తర్వాత ఇలా ట్యాంక్‌కి పెట్టిన పైప్ ఉంది కదా! పైప్‌లోకి ఇలా సెట్ చేసి ఇన్సర్ట్ చేసుకోవాలి హ్యాండ్‌తోనే. ఇలా లెవెల్‌గా సెట్టింగ్ చేసి చేసుకోవాలనమాట. లెవెల్‌గా ఉన్నప్పుడు ఇలా మార్కింగ్ ఉంది కదా! ఇక్కడ హ్యాంగ్ అవుతుంది కాబట్టి ఇక్కడ ఇంతవరకు మార్క్ చేసుకోవాలి. ఆ స్టెప్ ఎంత ఉందో అంత. సెంటర్‌కి కూడా మార్క్ చేసుకోవాలి ఇలాగా. 2 సైడ్‌లు ఇలా చేసిన తర్వాత ఇలా క్లిప్ పెట్టి మెజర్‌మెంట్ చేసుకోవాలి. ఎంతుంది ఎక్కడి నుంచి బార్డర్ నుంచి ఎంత డిస్టెన్స్ ఉందని చెప్పి. అక్కడికి కరెక్ట్‌గా సెంటర్ నుంచి మార్క్ చేసుకొని హోల్ చేసేయాలి ఇక్కడికి. ఇలా 2 సైడ్‌లు అలాగే మార్క్ చేసిన తర్వాత 2 చోట్ల అలాగే మార్క్ చేయాలనమాట. చేసిన తర్వాత చేసి ఇలా 2 చోట్ల చేసుకోవాలి. ఇలా డ్రిల్‌తో హోల్ చేసిన తర్వాత 2 రాడ్ ప్లగ్స్ ఇలా వేసి టైట్ చేసుకోవాలనమాట. ఫిషర్స్ చేసి టైట్ చేసుకొని క్లిప్ ఉంది కదా! క్లిప్ యాజ్ ఇట్ ఈస్‌గా 2 చోట్ల 2 క్లిప్స్ వేసి బిగించిన తర్వాత హ్యాంగింగ్ పొజిషన్‌కి బిగించిన తర్వాత ఫ్లష్ ట్యాంక్ ఎత్తుకొని ఇలా ఫస్ట్ కింద బిగించుకోవాలి పైప్‌కి. బిగించిన తర్వాత దాని తర్వాత ఈ హ్యాంగ్‌లోకి బిగించాలనమాట. ఇలా పైకెత్తి హ్యాంగ్ ఏసి బిగించేసేయాలి. బిగిచ్చి చెక్ చేసుకోవాలనమాట. ఫిట్‌గా ఉందా లేదా? లూజ్‌గా ఉందా అని చెప్పి. ఫిట్‌గానే ఉండాలి. లేకపోతే నీళ్ళు ఓవర్‌ఫ్లో అయ్యే ఛాన్స్ ఉంటుందనమాట. సో, ఈ పక్క వచ్చింది కదా కనెక్షను. సో, అది ఈ పక్క మ్యాచ్ కాలేదు కాబట్టి లెఫ్ట్ సైడ్‌కి ఉంది కనెక్షను. సో, లెఫ్ట్ సైడ్ బిగిస్తున్నాం. ఇలా అడ్జస్ట్‌మెంట్ చేసుకుంటే ఎంత కావాలో అంతే ఫిల్ అవుతుంది ట్యాంక్ అయితే. ఆ స్క్రూ అడ్జస్ట్ చేస్తే. ఇలా కనెక్షన్ పైప్ తీసుకొని ఇలా సెట్ చేసి టైట్ చేసుకోవాలి. ఎక్కడ కనెక్షన్ ఇస్తామో అక్కడ కూడా టైట్ చేసుకోవాలి. వాషర్ మాత్రం మిస్ చేయకూడదు. లూజ్ కనెక్షన్ పెట్టకూడదు. ఆన్ చేసిన తర్వాత నీళ్ళు ఫిల్ అవుతున్నాయి కదా! ఫిల్ అయిన తర్వాత ఇలా ఫిల్ అయిన తర్వాత ఇది ఆఫ్ అయిపోతుంది. ఎంత పెట్టింటాం అంతే. సో, ఎక్కడ లీక్ కాలేదు. పర్ఫెక్ట్‌గానే ఉంది. సో, ఫ్లష్ చేసిన తర్వాతే నీళ్ళు రావాలా. ఇప్పుడు పర్ఫెక్ట్‌గా